told your friend you're not okay, and tell me what's wrong and why you never. నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అయితే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, బోట్ నుంచి సరికొత్త న్యూ వాచ్ అయితే రీసెంట్గా అయితే లాంచ్ అయితే చేశారు. ఆ వాచ్ వచ్చేసరికి ఎక్స్టెండ్ స్పోర్ట్స్ అనమాట ఫ్రెండ్స్. బోట్ వాచ్ ఎక్స్టెండ్ స్పోర్ట్స్ అనమాట. సో ఇది ఎక్స్టెండ్ స్పోర్ట్స్ అని ఎందుకు పెట్టారనే దాని గురించి కూడా క్లియర్గా మీకు అయితే వివరిస్తాను. ఎందుకంటే దీంట్లో మాత్రం అల్టిమేట్ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ ప్రైస్ రేంజ్లో వచ్చేసరికి ఇది సూపర్ అని అయితే ఖచ్చితంగా అయితే చెప్పుకోవచ్చు. అండ్ మరి ఈ యొక్క వాచ్ ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మీరు ఎప్పుడు లాంచ్ అవుతుందో అప్పుడే కొనండి. అప్పుడు కొంటేనే మీకు తక్కువ ప్రైజ్లో అయితే వస్తుందన్నమాట. మరి బోట్ నుంచి వచ్చిన బోట్ ఎక్స్టెండ్ స్పోర్ట్స్ వాచ్ని అయితే ఈరోజు అన్బాక్సింగ్ చేద్దాం. దీని ఫీచర్స్ ఏంటో ఇవన్నీ అయితే చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. మీరు వీడియో చూసి అలా వెళ్ళకుండా ఒక లైక్, ఒక షేర్ అయితే చేయండి. మన ఛానల్ని సపోర్ట్ కూడా అయితే తీసుకొని అయితే రండి అని అయితే కోరుకుంటున్నాను. అండ్ మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుందని అయితే అనుకుంటూ, అలాగే మీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ కూడా జాయిన్ అవుతారని అయితే అనుకుంటూ ఈ యొక్క వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. I know you told your friend you're not okay. బాక్స్ ఓపెన్ చేయగానే మనకు వచ్చేసరికి వాచ్ అయితే లోపలైతే కనబడుతుంది. ఓపెన్ చేద్దాం. బాక్స్లో ప్రొవైడ్ చేసినవి వాచ్ అయితే ఉంది, 1 year వారంటీ కార్డ్, అలాగే థ్యాంక్ యూ కార్డ్, 2 మాన్యువల్స్, అలాగే 1 USB మ్యాగ్నెటిక్ ఛార్జ్ కేబుల్, ఫైనల్గా బోట్ స్టిక్కర్స్. ఏమైతే లేదు, బాక్స్ అయితే ఎంటీ. ఫ్రెండ్స్, చూసారు కదా మొత్తానికి ఈ బాక్స్లో ఉన్న కంటెంట్ ఏమైతే వచ్చిందో క్లియర్గా అయితే చెప్పడం అయితే జరిగింది కదా. అండ్ ఇప్పుడు మనం వచ్చేసరికి ఈ వాచ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ వాచ్ నేను వచ్చేసరికి 3 days నుంచి అయితే యూజ్ అయితే చేస్తున్నాను అనమాట. ఈ 3 daysలో నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ మీతో అయితే క్లియర్గా అయితే చెప్తాను. దీన్ని బట్టి మీరు ఈ వాచ్ని కొనవచ్చా కొనకపోతే దాని గురించి ఒక అవగాహనకు అయితే వస్తారైతే నేనైతే అనుకుంటున్నాను. అలా వచ్చినని మీకు అనిపించినట్టు ఒక లైక్ అండ్ షేర్ అయితే చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం ఈ వాచ్ గురించి మాట్లాడుకోవాలంటే డిజైన్ విషయంలో అండ్ బిల్డ్ క్వాలిటీ విషయంలో అండ్ డిస్ప్లే విషయంలో చాలా సూపర్గా వీళ్ళు తీసుకుని అయితే వచ్చారు. ఇది డిస్ప్లే వచ్చేసరికి 1.69 HD డిస్ప్లేతో పాటు మనకు ఆటో బ్రైట్నెస్ సపోర్ట్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. సో ఆటో బ్రైట్నెస్ ఎలా దీనికి యూజ్ అవుతుంది భయ్యా, ఆటో బ్రైట్నెస్ అంటే అని అంటున్నావు అంటే ఆటో బ్రైట్నెస్ యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం బయటికి వెళ్ళినప్పుడు అరే ఈ వాచ్ యొక్క బ్రైట్నెస్ లెవెల్స్ అనేది తక్కువ ఉందనుకోండి, మనం దాన్ని పెంచుకుంటూ ఉండాలి కదా. ఇలా ఉండకుండా జస్ట్ ఆటో బ్రైట్నెస్ ఉండడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఆటోమేటిక్గా అది ఆటో బ్రైట్నెస్ అయితే అవుతూ ఉంటుంది. అండ్ సో దీనివల్ల మనకు అడ్వాంటేజ్ తప్పించి డిసడ్వాంటేజ్ అయితే లేదండి, అదైతే గుర్తుంచుకోండి. అండ్ అదేవిధంగా మనకు కలర్స్ కూడా 2 కలర్స్తో అని కనబడడం అయితే జరుగుతుందన్నమాట. చూసారు కదా, మిడిల్లో గ్రీన్ కలర్ తోటి అండ్ డిజైన్ కూడా చాలా ప్రీమియం డిజైన్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. అండ్ స్పోర్ట్స్ లుక్ అయితే ఉందన్నమాట ఈ యొక్క వాచ్. అండ్ వృష్టికి పెట్టుకున్నా కూడా చాలా బాగా అయితే ఉంది. అండ్ నాకైతే అనిపించింది అనమాట. అండ్ బిల్డ్ క్వాలిటీలో వచ్చేసరికి ఇది పాలికార్బన్ బిల్డ్ తోటి అయితే బ్యాక్ సైడ్ అయితే మొత్తం అయితే ఉంది, ఫ్రేమ్ కూడా. అండ్ అదేవిధంగా ఈ యొక్క ఫ్రేమ్ వచ్చేసరికి సైడ్కి ఉన్న ఫ్రేమ్ వచ్చేసరికి ప్లాస్టిక్ అనేది మొత్తం అండ్ మనకి ఇక్కడ గ్లాసీ అయితే ఉంది. సో బిల్డ్ క్వాలిటీ కూడా ఈ యొక్క బడ్జెట్ రేంజ్లో 2499 బడ్జెట్ రేంజ్లో సో చాలా స్పోర్ట్స్ లుక్ తోటి అయితే తీసుకొని అయితే వచ్చారు. అండ్ ఈ సిలికాన్ స్టాంప్స్ కూడా చాలా ప్రీమియంగా ఉన్నాయి. అండ్ మనకు ఎక్కడ అన్కంఫర్ట్ ఫీలింగ్ అయితే లేదు. మనం ఈ యొక్క వాచ్ని వృష్టికి పెట్టుకున్నప్పుడు చెమట పోయడం ఇలాంటివి అయితే ఒకలా చెమట పోయడం వచ్చినా కానీ మనకైతే అన్కంఫర్ట్ ఫీలింగ్ అయితే లేదు, కంఫర్ట్ ఫీలింగ్ తోటి అయితే ఉండడం అయితే జరిగింది. సో ఈ యొక్క వాచ్ డిజైన్, బిల్డ్ క్వాలిటీ అండ్ సూపర్గా అయితే ఉందని అయితే ఖచ్చితంగా అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క వాచ్లో అడ్వాంటేజ్ ఫీచర్ ఏంటంటే ఎవరైతే స్పోర్ట్స్ ఎక్కువగా అయితే చేస్తుంటారో వాళ్ళకు చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే 700+ స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉండడం అయితే జరిగింది. మామూలు విషయం అయితే కాదు. ఈ వీళ్ళు వచ్చేసరికి యాప్లో కూడా మనకు అవి క్లియర్గా అయితే కనబడుతుంది. ఒకవేళ మీరు ఈ యొక్క క్రిస్ట్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకుని దీంతో అయితే పేరింగ్ అయితే చేసుకోండి. పేరింగ్ చేసుకున్నట్లయితే సింపుల్ అనమాట. ప్లే స్టోర్లో ఉంటుంది. ప్లే స్టోర్లోకి వెళ్ళి క్రిస్ట్ యాప్ అంటే టైప్ చేసినట్లయితే మీకు అయితే వస్తుంది. ఇన్స్టాల్ అయితే చేసుకొని మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయితే అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత మీకు అక్కడ 700 స్పోర్ట్స్ మోడ్స్ అయితే కనబడతాయి. వావ్ అనేది అంటారు అనమాట. ఒక ఎక్స్టెండ్ స్పోర్ట్స్ వాచ్ వచ్చేసరికి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. వావ్, ఇది కూడా అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఫాస్ట్ ఛార్జ్ జస్ట్ మీరు 30 minutes పెట్టినట్లయితే ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. మీరు 3, 4 to 5 days అయితే వాడుకోవచ్చు. నేను వాటి గురించి మాట్లాడాలంటే నేను వచ్చేసరికి జస్ట్ తెచ్చిన రోజు మాత్రమే ఛార్జింగ్ పెట్టాను. 3 days నుంచి అయితే ఛార్జింగ్ అయితే చేయలేదు. అండ్ కంపెనీ క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే 7 days వరకు అయితే బ్యాటరీ కెపాసిటీ అయితే వస్తుంది అయితే అంటున్నారు. బట్ నేనైతే 3 daysలో అయితే ఇంతవరకు అయితే పెట్టలేదు. మేబీ ఇంకొక 2 days రావచ్చు, మేబీ 7 days కాకపోయినా అండ్ 5 days, 6 days వరకు అయితే రావచ్చు అని అయితే నేనైతే అనుకుంటున్నాను.
అనుకుంటున్నాను. ఈ 3 డేస్లో నేనైతే ఛార్జింగ్ అయితే పెట్టలేదు. బ్యాటరీ మాత్రం చాలా సూపర్గా అయితే ఉందని అయితే కంపల్సరీ అయితే చెప్పుకోవచ్చు అనమాట ఈ వాచ్లో. అండ్ మరొక అడ్వాంటేజ్ ఫీచర్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ యొక్క వాచ్లో సరికి మనకు స్పోర్ట్స్ని అయితే లైవ్ స్కోర్ అయితే చూడొచ్చు అనమాట. అంటే మీకు క్రికెట్ కానీ ఇంకేమన్నా కానీ ఇక్కడ స్పోర్ట్స్ లైవ్ అయితే చూడొచ్చు స్కోర్ అనేది. సో ఇక క్లియర్గా అయితే ఇచ్చారు. దీనికోసం మీరు ఏం చేయాలంటే చెప్పాను కదా, క్రిస్ట్ యాప్ అయితే ఉంటుంది, బోల్డ్ క్రిస్ట్ యాప్. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు రిజిస్టర్ అయితే అయిన తర్వాత యాప్ ఇంటర్ఫేస్ టాప్న రైట్ సైడ్ టాప్న వచ్చేసరికి మనకు లోగో కనబడుతుంది, క్రికెట్ లోగో. దాని మీద క్లిక్ చేసి సేవ్ అయితే చేసుకోవాలి సెట్టింగ్స్ని. జస్ట్ అలా సేవ్ చేసుకున్నట్లయితే ఎప్పుడైతే క్రికెట్ ఉన్నదా అనుకోండి అప్పుడు మన లైవ్ స్కోర్స్ అనేవి ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుందన్నమాట. అలాగే మనకి యాప్లో కూడా అయితే కనబడుతూ ఉంటుంది. సో అప్డేట్ అవుతూ ఉంటుంది. సో ఇదొక మంచి అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఆ యొక్క ఎక్స్టెండ్ స్పోర్ట్స్ వాచ్లోనే మన గేమింగ్ కూడా అయితే ఆడొచ్చు. లైక్ చిన్న చిన్న గేమ్స్ అంటే బోర్ కొట్టినప్పుడు సరికి గేమింగ్ ఆప్షన్ కూడా తీసుకుని అయితే వచ్చారు. అది కూడా మంచి అడ్వాంటేజ్ అయితే అవుతుంది ఈ యొక్క స్పోర్ట్స్ ఎక్స్టెండ్ వాచ్కి అనమాట. సెన్సార్స్ గురించి మాట్లాడుకోవాలంటే హార్ట్ రేట్ సెన్సార్స్ అయితే ఉన్నాయి, అలాగే SpO2 సెన్సార్స్ అయితే ఉన్నాయి. మరొకటిసరికి ఫీవర్ సెన్సార్ అంటే టెంపరేచర్ సెన్సార్ కూడా అయితే ఉందండి. అండ్ టెంపరేచర్ వచ్చినా కానీ మనకి ఈజీగా అయితే అర్థమైపోతుంది. అరే మనకు ఫీవర్ వచ్చింది, కొంచెం డల్లిష్గా ఉన్నా కూడా మనం టెంపరేచర్ని చెక్ చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క స్పోర్ట్స్ వాచ్లో. ఈ యొక్క వాచ్లో సరికి నోటిఫికేషన్స్ అయితే వస్తుంటాయి కదా, మనకు అన్ని నోటిఫికేషన్స్, కాల్ వచ్చినా కానీ నోటిఫికేషన్ వస్తుంది, మీకు ఏమైనా మెసేజ్ వచ్చినా కానీ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. దీనికోసం మీరు వచ్చేసరికి వీళ్ళకి యాప్ అయితే ఉందో ఆ యొక్క యాప్లో మీరు వచ్చేసరికి నోటిఫికేషన్స్ అవన్నీ అయితే ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఫైనల్గా వచ్చేసరికి IP67 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ కూడా అయితే ఉంది. మీరు ఈ యొక్క వాచ్ని 1 మీటర్ లోతులో మాత్రం పెట్టినట్టయితే ఈ వాచ్కి ఎలాంటిదైతే కాదు. అండ్ తర్వాత 2 మీటర్స్ 3 మీటర్స్కి వెళ్తే మీకు ఈ వాచ్ అనేది అయితే వర్క్ అయితే కాదు. అండ్ ఒక కంపెనీ క్లెయిమ్ చేస్తుందంటే జస్ట్ 1 మీటర్ లోతులో మీరు ఈ యొక్క వాచ్ని వెళ్ళినా కానీ ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. వాచ్ పర్ఫెక్ట్గా రన్ అవుతుంది అనేది చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ వర్షం వచ్చినా కానీ చినుకులు పడ్డా కానీ మీకైతే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇదన్నమాట టోటల్ స్పెసిఫికేషన్ తోటి నాకు ఎక్స్పీరియన్స్ అయినవి వచ్చేసరికి బ్యాటరీ లెవెల్స్లో చాలా బాగా అయితే ఉన్నాయి. అండ్ అదేవిధంగా నేను అప్పుడప్పుడు నాకు బోర్ పెట్టినప్పుడు వచ్చేసరికి దీనిలో ఉన్న గేమ్ ఏదైతే ఉందో ఆ గేమ్ నుంచి అయితే నేను గేమింగ్ అయితే ఆడుతున్నాను. అలాగే స్పోర్ట్స్ మోడ్స్ నేను అంతగా వర్కౌట్స్ అయితే చేయను. ఎవరైతే వర్కౌట్ చేసిన వాళ్ళకు సూపర్గా అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి అండ్ అలాగే నేను లైవ్ స్కోర్ చెక్ చేసుకోవాలన్నా కూడా మనకైతే ఇక్కడ లైవ్ స్కోర్ ఆప్షన్ కూడా అయితే ఉంది, క్రికెట్ లైవ్ స్కోర్ ఆప్షన్. సో చాలా చాలా మంచి స్పెసిఫికేషన్ తోటి తీసుకుని అయితే వచ్చారు. అండ్ ఈ యొక్క స్పెసిఫికేషన్ తోటి ఈ యొక్క వాచ్ కావాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు వెళ్ళేసి పర్చేజ్ అయితే చేయండి. ఛానల్కి అయితే సపోర్ట్గా అయితే ఉంటుందన్నమాట. వీడియో మీకు నచ్చింది అనుకున్నైతే ఒక లైక్ అయితే షేర్ అయితే చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి. సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, పర్చేజ్ అయితే చేయండి. ఇంకో వీడియోలో మేము ముందుంటాను. అప్పటి వరకు బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్.